అన్నపూర్ణ క్యాంటీన్ రూ. 5 భోజనం అనేది అందరికీ తెలిసిందే. అయితే అన్నపూర్ణ క్యాంటీన్‌ని ఇప్పుడు ఇందిరా క్యాంటీన్‌లుగా అయితే మార్చడం అయితే జరిగింది. ఇందిరమ్మ క్యాంటీన్‌లుగా అయితే మార్చడం జరిగింది. మనం ఒక్కసారి చూడొచ్చు ఇందిరమ్మ క్యాంటీన్. సో, మనం గత ప్రభుత్వంలో రూ. 5కే భోజనం అనేదైతే చూసాము. అంటే మనకి ఆఫ్టర్‌నూన్ లంచ్ అయితే పెడుతూ ఉండేవారు. ఇప్పుడు ఆ లంచ్‌తో పాటు బ్రేక్‌ఫాస్ట్ గూడా అదే రూ. 5కి బ్రేక్‌ఫాస్ట్ గూడా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇప్పుడు హైదరాబాద్‌కి ఆహ్, చాలా మంది పేదవాళ్ళు వస్తూ ఉంటారు. చాలా ఏరియాస్ నుంచి అయితే వస్తూ ఉంటారు. చాలా ఊర్లలో నుంచి ఇక్కడికైతే వస్తూ ఉంటారు. బయట తిందామంటే చాలా రేట్లంటూ ఉంటాయి. అదే విధంగా ఇక్కడ ఫుట్‌పాత్ మీద గూడా చాలా మంది పడుకునే వాళ్ళుంటారు. వాళ్ళనందరిని దృష్టిలో పెట్టుకొని తీసుకురావడం అయితే జరిగింది. రూ. 5కి ఒక భోజనం అనేది చాలా మంచి ఇప్పుడు మనం విజువల్స్‌లో గూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రూ. 5కు ఎంతమంది తింటున్నారో ఇక్కడ ఇది కొంచెం కన్‌స్ట్రక్షన్ అవుతుంది గాబట్టి అంటే ఇది చేస్తున్నారు గాబట్టి అక్కడ సైడ్‌కైతే పెడుతూ ఉన్నారు భోజనాలైతే. సో, ఇక్కడ మరి ఏ విధంగా చేస్తున్నారు? ఏంటి? దాన్ని మరి ఎలా చేస్తున్నారు? అనేదైతే ఒకసారి నేను చూయించే ప్రయత్నం గూడా చేస్తాను. ఇంతకుముందు జస్ట్ మనకి ఇక్కడికొచ్చి ప్లేట్ తీసుకొని అంటే రూ. 5 ఇచ్చి ప్లేట్ తీసుకొనైతే మనం పెట్టించుకునేది. కానీ ఇప్పుడు మనకి బ్రేక్‌ఫాస్ట్ గూడా అందులోనే తినేలాగా ఏదైతే తయారు చేస్తున్నారో మనం ఒక్కసారి చూడొచ్చు. బయట నుంచి చూస్తే గనక ఇదొచ్చేసైతే మనకి ఇందులో అయితే సప్లై చేస్తారు. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఇక్కడొచ్చేసి ఓరల్‌గా సప్లై చేస్తారు. ఇందులోనే మనకి ఫిల్టర్ గానివ్వండి అండ్ మీద గూడా ఆ వాటర్ గూడా అంటే మనకిక్కడ ఇప్పుడు వాటర్ ప్యాకెట్లు ఏవైతే వస్తున్నారో ఇక నుంచి వాటర్ ప్యాకెట్లనేది అవసరం ఉండదు. ఆ వాటర్ ప్యాకెట్‌తో పాటు సో, ఇది మనకి ఆ ట్యాంక్ గూడా చూపిస్తున్నాను గదా! ఆ ట్యాంక్ గూడా మనకి వాటర్ ట్యాంక్ ఉంది. ఇక్కడే ఫిల్టర్ గూడా అయ్యేందుకు మిషన్స్ గూడా మనకి ఫిల్టర్ మిషన్స్ గూడా ఇక్కడే పెట్టడం అయితే జరిగింది. దాన్నైతే ఫిట్ చేస్తున్నారు. మనం అక్కడ చూడొచ్చు. మనకి హ్యాండ్ బేసిన్ ఏదైతే ఉందో సో, అక్కడే మనం హ్యాండ్ వాష్ అయితే చేసుకోవచ్చు. సో, ఒక్కసారి మరి ఇక్కడ మనకి వాటర్ గూడా ఏ విధంగా ఉంది. సో, ఇందులో మనకి వాటర్ బేసిన్ అంటే ఇక్కడ మనం ఆర్డర్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడికొచ్చి తినొచ్చు. మంచిగా అంటే సేమ్ మనకి పాష్ హోటల్‌లో ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా అయితే వీళ్ళు చేయడం అయితే జరిగింది. ఇంకా దీనికి కలరింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా కింద కలర్ ఎయలేదు. కలర్ చేస్తూ ఉన్నారు. ఇదైతే రేపు ఓపెనింగ్ అయితే జీహెచ్ఎంసీ వారొచ్చైతే ఇదైతే ఓపెన్ అయితే చేయనున్నారు. ఈ స్ట్రాంగ్ గూడా అండ్ మనకి స్ట్రాంగ్ గూడా ఏ విధంగా ఉంది ఏంటి అనేదైతే చూడొచ్చు. ఎంత బాగుందనేదైతే. ఇక్కడికి సాధారణమైన వ్యక్తులైతే చాలా మంది వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చేయడం అయితే జరిగింది. ఇక్కడే మనం హ్యాండ్ వాష్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ త్రాగే నీరు కూడా ఉంది. ఒక్కసారి మనం అక్కడ చూడొచ్చు. త్రాగే నీరు కూడా ఏ విధంగా పెట్టారు ఏంటి అనేదైతే. సో, ఇది చూసాం గదా! సేమ్ ఇందులోనే ఏర్పాటైతే జేస్తారు. అంటే ఇక్కడి నుంచే మనకైతే ఫుడ్ అనేదైతే సప్లై అవుతుంది. అండ్ ఇందులోనే మనకి వాటర్ ఫిల్టర్ గానివ్వండి, ఇందులోనే అన్నీ పూర్తయితే అవుతాయి. అదే విధంగా మనకి దాదాపు అంటే ఇప్పుడు హైదరాబాద్‌లో రూ. 5 భోజనాలనేటివి దాదాపు చాలా చోట్ల ఉన్నాయి గానీ, అవి కొంచెం తక్కువ ఉన్నాయి. ప్రజలేమో ఎక్కువ ఉన్నారని జెప్పేసి వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని డివిజన్‌కొకటి అయినా ఉండాలని జెప్పేసి ఇప్పుడు 150 ఇందిరమ్మ క్యాంటీన్‌లయితే ఓపెన్ చేయనున్నారు. సో, అదే విధంగా ఇక్కడ తినే వాళ్ళని గూడా అంటే ఇంకా రూ. 5కి టిఫిన్ గూడా పెట్టనున్నారు గాబట్టి, మరి ఎలా అనిపిస్తుంది? మళ్ళా లోపలనే తినొచ్చు గాబట్టి, మనకి లోపల దాదాపు చాలా మంది అందులోనే మంచిగా నిలబడి అక్కడ ప్లేట్ పెట్టేసుకొనైతే తినేలాగే ఏర్పాటు చేశారు. బయట గూడా విశాలంగా ఉంది. ఇలా ఏర్పాటు చేశారు గాబట్టి, కొన్ని చోట్ల రోడ్డు మీదనే రోడ్ సైడ్ పెడుతూ ఉంటారు. కానీ అలాంటి దగ్గర రోడ్ పైన తినాలి అంటే ట్రాఫిక్ జామ్ అనేదైతే ఎక్కువవుతుంది. అలా దృష్టిలో పెట్టుకొని ఇది మనం ఒక్కసారి చూడొచ్చు. ఏ విధంగా కన్‌స్ట్రక్ట్ చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారు. దీనికి ఫోటోస్ కూడా చేంజ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కేసీఆర్ ఫోటోస్ అయితే ఉండేటివి. ఇప్పుడొచ్చేసి మనకి ఇందిరమ్మ ఫోటో అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితే దీనికైతే పెట్టడం జరిగింది. సో, ఒక్కోసారి మనం చూడొచ్చు. ఆ అన్నపూర్ణ క్యాంటీన్‌ని ఏ విధంగా అయితే మార్చారో ఇందిరమ్మ క్యాంటీన్. ఇంతకుముందు అన్నపూర్ణ క్యాంటీన్ ఉన్నప్పుడు టైమింగ్స్ మనకి ఓన్లీ లంచ్ టైమ్ మాత్రమే ఉండేది. ఇప్పుడు మనకి బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్ అండ్ లంచ్ టైమింగ్ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి అయితే చూద్దాము. మనకి బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి అంటే ఇక్కడ ఒక ఇడ్లీ ఫోటో అయితే పెట్టడం జరిగింది. ఇంకా ఇడ్లీతో పాటు దోస ఇలాంటివి కూడా పెడతారన్నట్టయితే మనకి సమాచారం అయితే వచ్చింది. మరి ఇంకా ఏమేం టిఫిన్స్ పెడతారనేదైతే చూడాలి. అది కూడా రూ. 5కి మాత్రమే అందిస్తారని చెప్పేసైతే ఇప్పుడున్న ప్రభుత్వం జీహెచ్ఎంసీ కూడా మనకి రూ. 5కి మాత్రమే అందిస్తారని చెప్పేసైతే తెలుస్తూ ఉంది. సో, ఇక్కడ మనం ఒక్కసారి బ్రేక్‌ఫాస్ట్ టైమింగ్స్ చూసుకున్నట్లయితే గనక పొద్దున మనకి 7 నుంచి 9:30 వరకే అయితే ఉంది. అంటే అట్‌లీస్ట్ ఒక 10 వరకు పెడితే బావుంటుంది అని చెప్పేసైతే ఇక్కడ కొందరు కోరుకుంటూ ఉన్నారు. మరి చూడాలి 10 వరకు ఉంటుందా ఏంటి అనేదైతే. సో, 7-9:30 వరకైతే ఇప్పుడు మనకుంది. మార్నింగ్ 7 AM టు 9:30 AM వరకైతే ఉంది. మనకు ఒక్కసారి లంచ్ టైమ్ చూసుకున్నట్లయితే గనక 12 PM
12 PM నుంచి 2:30 PM. సో మనకి లంచ్ బ్రేక్ ఎప్పుడైతే ఉంటుందో సో అదే సమయంలో అయితే మనకి 12 PM నుంచి 2:30 PM వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకి లంచ్ అండ్ టిఫిన్స్ అయితే ప్రొవైడ్ చేయనున్నారు. ఇక్కడనే కాదు మనకి హైదరాబాద్‌లో చాలా డివిజన్స్ అయితే ఉన్నాయి. దాదాపు ఇప్పుడు 150 ఇలాంటి క్యాంటీన్‌లు అయితే ఓపెన్ అయితే చేయనున్నారు. సో ఇక్కడైతే మనకి ఇది మెయిన్ వచ్చేసి అయితే ఉమ్మడి హైదరాబాద్‌లో ఇది అయితే ఓపెన్ చేయనున్నారు. ఇక్కడ మనకి ట్యాంక్ బండ్ ఏదైతే ఉందో సో సెక్రటేరియట్ దగ్గర ఇదైతే మనకి ఓపెన్ చేస్తున్నారు. అన్న రూ. 5 భోజనం ఎలా ఉందన్న? బాగుందన్న, బాగుంది. అంటే గతంలో అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉండేది కదా, ఇప్పుడు ఇందిరా క్యాంటీన్ గా మార్చడం అయితే జరిగింది. ఇందిరా క్యాంటీన్ గా మార్చాక ఏమన్నా మార్పులు అంటే క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ ఇలా మీకు ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా? చేంజెస్ అంటే ఏం లేదు, అదే కనిపిస్తుంది. అదే ఫుడ్ అదే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూర్చోడానికి కూడా ప్లేస్ పెట్టారు కాబట్టి కొద్దిగా బెనిఫిట్ ఉన్నది. అంటే ఇప్పుడు ఇందిరా క్యాంటీన్ తో ఇప్పుడు మీకు లంచ్ తో పాటు ఇందిరా క్యాంటీన్ లో బ్రేక్ఫాస్ట్ కూడా అంటే పొద్దున మీకు టిఫిన్లు కూడా ఇడ్లీ దోశ ఇలాంటివి కూడా పెట్టనున్నారు కాబట్టి సో ఎలా అనిపిస్తుంది మరి? అంటే అదే ప్రైస్ కి ₹5కే మీకు అంత మంచి టిఫిన్ పెడుతున్నారు కాబట్టి ఎలా ఇప్పుడు చాలా మంది నిరుపేదలు ఉన్నారు, రోడ్ల మీద ఉండే వాళ్ళు ఉన్నారు, ఇంకోటి ఏంటంటే కూలి పని చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మాత్రం బెనిఫిట్ అండి, ఇది 100% బెనిఫిట్. ఇప్పుడు మరీ ఇండ్లలో వండుకొని తినేటోళ్ళు అయితే లేదు కదా సార్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళకు బెనిఫిట్ సార్, అది చాలా మందికి బెనిఫిట్. అది చాలా మంది కొంతమందికి పని దొరకదు, కొంతమంది పని దొరకదు. వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్ అండి, చాలా బాగుంది. ఇంకా మీరు ఎప్పటి నుంచి తింటున్నారు అన్న? దాదాపు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నారు? నేనైతే గత అంటే రెగ్యులర్ లేదు, ఎప్పుడో ఒకసారి నార్మల్ అవుతుంది. 5 సంవత్సరాలు అయితే 5 సంవత్సరాలు. అంటే ఇప్పుడు నార్మల్ చాలా మంది హైదరాబాద్ కి పేదవాళ్ళు వస్తూ ఉంటారు, చాలా మంది అంటే లేని వాళ్ళు కూడా ఇక్కడ ఫుట్పాత్ లో కూడా పడుకునే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇది మంచి అవకాశం, చాలా అవకాశం, మంచి అవకాశం. ఇది చాలా మందికి హెల్ప్ పడుతుంది, చాలా మందికి చాలా సుఖం కూడా ఉంటది. ఎందుకంటే సుఖం అని కాదని ₹5 అన్నామంటే చాలా బెనిఫిట్. అది చాలా మందికి బాగుంటది. అది నాకని కాదు, ప్రతి ఒక్కరికి బాగుంటది. అది ఏ సాఫ్ట్వేర్లు కూడా వచ్చి తింటారు, హైటెక్ సిటీలో తిన్నారు, సాఫ్ట్వేర్లు కూడా తిన్నారు హైటెక్ సిటీలో. ఇక్కడ అంటే లేరు, హైటెక్ సిటీ కాడ లైన్లు కట్టి మరి తింటారు సాఫ్ట్వేర్లు కూడా. ₹5 ఏమొస్తుందండి? ₹5 సిటీలో ఇంకా ఇలాంటి ఇందిరా క్యాంటీన్లు దాదాపు మొత్తం డివిజన్ కి ఒకటి చొప్పున దాదాపు 150 క్యాంటీన్లను తీసుకురానున్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. దీని మీద మీరు ఎలా అనిపిస్తుంది? 150 కన్నా ఇంకా ఎక్కువ పెట్టినా పర్లేదు సార్, 150 కన్నా ఇంకా ఎక్కువ పెట్టినా పర్లేదు. ఎందుకంటే ఆ జనాలు అట్లున్నారు. అంటే రోజు 1,000 మంది వస్తుంటారు, పోతుంటారు. 1000 మంది వస్తుంటారు, ఒకరిద్దరని కాదు, 1000 మంది వస్తుంటారు హైదరాబాద్ కి. చాలా మంచిదండి ఇది. అన్న చెప్పండి, ₹5 భోజనం ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉందండి. ఇప్పుడు ₹5 భోజనంతో పాటు మీకు ₹5కే టిఫిన్లు కూడా పెట్టనున్నారు రేపటి నుండి అని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారు. సో మరి మీకు ఎలా అనిపిస్తుంది? పెడితే మంచిదేనండి, మంచిదే, పెడితే మంచిది. మీరు ఎప్పటి నుంచి తింటున్నాం మేడం? మేము 3 వారాల కండి వస్తున్నాం. ఎట్లా అనిపిస్తుంది మరి ఫుడ్ అంత ఓకేనా మీకు? ₹5కి ఇంత బాగా పెడుతురా లేకపోతే నార్మల్ అంటే దొడ్డు బియ్యం ఇట్లా ఏమైనా అనిపిస్తుంది? తిండి అంతేసి పెడతారు, బాగుంది. అంటే పెట్టించుకున్నాక మళ్ళీ కూడా పెట్టించుకోవచ్చు, వేస్తారు. మాకు సరిపోద్ది, మేము వెళ్ళంగానే వేస్తారు. బాగుంది అన్న. అన్న చెప్పండి, గత ప్రభుత్వంలో అన్నపూర్ణ క్యాంటీన్ అని ఉండేది, ఇప్పుడైతే ఇందిరమ్మ క్యాంటీన్ గా మార్చడం జరిగింది. మరి ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్? చాలా అద్భుతంగా ఉంది. ఇట్లా అసలు ఇంత ముందు గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బాగుంది అన్న. ఎందుకంటే ₹5 క్యాంటీన్ భోజనము, ఇంకోటి ప్లేస్ టిఫిన్. మార్నింగ్ పూట లేని వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ కోసం చాలా అద్భుతంగా చేస్తున్నారు. చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇది చాలా మందికి ఇక్కడ మన హైదరాబాద్ లో చాలా మందికి లేని వాళ్ళకి మార్నింగ్ పూట టిఫిన్ పెట్టడం అంటే ఇది చాలా అద్భుతంగా సీఎం గారు ఇది ఎంచుకున్నారు. చాలా మంచిగా ఉంది సార్. ఇది గత ప్రభుత్వంలో కేవలం ₹5 భోజనం మాత్రమే ఉండదు, లంచ్ మాత్రమే ఉండదు. ఇప్పుడు అలాంటిది టిఫిన్ కూడా పెడుతున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది అన్న? అదే చెప్తున్నాను కదా సార్, చాలా బాగుంది. దీన్ని బట్టి ఇంకా ఏదైనా నైట్ పూట ఉట్లంగా వాళ్ళకు గరీబ్ వాళ్ళకు ఏదన్నా చిన్నది, ఇంకా ఇప్పుడు 2 పూటలు అయ్యింది సార్. ఇంకొకటి నైట్ పూట ఉట్లంగా ఇప్పుడు నాంపల్లి ఉన్నది, నాంపల్లి దగ్గర ఉట్లంగా చాలా మంది గరీబ్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ వాళ్ళు ఎవరో తీసుకొని వచ్చి పెడితేనే తింటారు, లేకపోతే లేదు. అలాంటిది తెలిసినంత వరకు డివిజన్ కి ఒకటి చొప్పున దాదాపు 150 ఇందిరమ్మ క్యాంటీన్లు అయితే ఓపెన్ చేయనున్నారని చెప్పేసి తెలిసింది. సో ఇలా ఓపెన్ చేయడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉంది సార్, ఇంకా పెంచాలి. ఇంకా చాలా తక్కువ ఉన్నాయి, ఇంకా పెంచాలి సార్. సీఎం గారు చాలా మంచి పని చేస్తున్నారు.
ఇలాంటివి ఇంకా కొన్ని ఇంకా పెంచాలని చెప్తున్నా సార్ నేను నా దిక్కెళ్ళైతే చాలా మంచిగా ఉన్నది సార్ ఇది గరీబ్ వాళ్ళని చూస్తున్నారు చాలా మంచిది సార్ ఇది క్యాంటీన్ అనేది తీసుకొని వచ్చింది చాలా మంచిగా ఉంది చాలా నీట్ గా మంచిగా చేశారు ఈ ప్రభుత్వంలో చాలా మంచిగా ఇది చేస్తుంది ఇంకేమంటే ఇంకా కొద్దిగా రైస్ మంచిగా క్వాలిటీగా పెడితే చాలా మంచిగా ఉంది చాలా పేదవాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇక్కడ చాలా మంది లేబర్స్ కానీ ఎవరైనా చిన్న చిన్న మనుషులు వచ్చి తింటారు ఇది చాలా సౌకర్యం మళ్ళీ కొత్తగా ఏమంటే ఇలా టిఫిన్ పెట్టారు కదా ఈ ప్రభుత్వం ఇది చాలా బాగుంది స్టార్ట్ రేపటి నుండి ఎప్పుడో స్టార్ట్ అవుతుందో ఖర్చు టిఫిన్ పెట్టడం చాలా బెటర్ ఉంది చాలా ఎందుకంటే బయట 40 రూపీస్ 50 రూపీస్ ఉంది 5 రూపాయలు అంటే మనుషులకు ఎంతో ఇప్పుడు ఈ చాలా ప్రేమైన కాలంలో ఇంత చీప్గా పెట్టి ఈ పేదవాళ్ళకి అందిస్తున్న ప్రభుత్వం చాలా కృతజ్ఞత చాలా బాగుంది ఇంకా 150 అంటే ఇవి చాలా తక్కువ ఉన్నాయి 5 రూపాయల భోజనాలు అనేటివి ఇప్పుడు 150 డివిజన్ దాదాపు డివిజన్ కి ఒకటి ఓపెన్ చేయనున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది చాలా బాగా 150 ఇంకా పెంచితే అక్కడక్కడ డిస్టిక్ లో కూడా పెంచితే చాలా బాగుంటుంది చాలా వరకు చాలా ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వం మంచిగా చేస్తుంది అని నేను కోరుకుంటున్నాను